అయ్యా మాధవరావు, చెప్పినంతసేపు గంగిరెద్దులో తలోపి నీ కొడుకుని రెచ్చగొడుతున్నావా? నీకెందుకయ్యా ఈ పనులన్నీ? అంతటి డిఎఫ్ఓ డబ్బు తీసుకుని నోరు మూసుకుని కూర్చున్నాడు. నువ్వేమన్నా పెద్ద తోపుగాడువా? ఒక్క ఫోన్ చేశాననుకో ఈ ఊరు వదిలి ఇంకో ఊరే సెటిల్ అయిపోవాల్సిందే. నీ కొడుకు నచ్చ చెప్పు, మర్యాదగా ఉండదు. అయ్యో, ఎవరు చెప్పినా వింటలేదు సార్. ఎవరు చెట్లు నరికితే వీడికెందుకు? మనం ఏమైనా అంటే కోపడుతున్నాడు. సార్, మీరు చూడడానికి చాలా మొరటుగా ఉన్నారు. మీ భాషలో చెప్పి చూడండి. ఇదిగో బాబు, నిన్నే అడవిలో అందరినీ చెతకబోదు వచ్చావు. నేనెవరో తెలుసు కదా. మేము చెట్లని నరుగుతాం, తేడా వస్తే మనుషుల్ని నరుగుతాం. మీ నాన్న మొహం చూసి వదిలేస్తున్నాను, లేదంటే నేను ఎక్కడే నరికేసేవాడిని. నీ కొడుకు చెప్పాల్సింది చెప్పాను, ఇక బుద్ధిగా ఉంటాడులే. చాలా సంతోషం సార్. రే గోవింద్ ఎక్కరా? అలాగన్నా అన్నా, చెవులోంచి రక్తం వస్తుందన్నా. అయ్యో, ఒక్క దెబ్బగా కొట్టాడు. వాడికి భయం చెబుతాం అనుకుంటే నాకోపై వాయి కొట్టాడే. ఫారెస్ట్ రేంజర్ అంటే వాడింట్లో అంట్లు తోమేవాడు అనుకున్నాడా? అడవిలో ఉన్న గంధపు చెట్లు నరికి అమ్మేసి గాలికి పడిపోయాని లెక్క రాసుకోమంటాడా? జింకల్ని వీళ్లే వేటాడి బండి కింద పడిపోయి చచ్చిపోయాయని అబద్ధం చెప్తారట. ఎవరైనా ఎదురు తిరిగి అడిగితే నరికి చంపేసి పులి చంపేసిందని చెప్తారట. శంకర్, 6 మిస్డ్ కాల్స్, 4 మెసేజెస్ రూప దగ్గర నుంచి. అయ్యో, సారీ రూపా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. స్టాప్ ఇట్! ఇంకా ఎన్నాళ్ళ నిన్ను విదే చెప్తావు? నా బర్త్డే కూడా గుర్తులేదా నీకు? నిన్ను ప్రేమించానన్న ఒకే ఒక కారణానికి అన్నిటినీ సహించాలా? నా హిప్ సైజ్ ఏంటి శంకర్? తెలీదు. నా చెప్పుల సైజ్? నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు ఏం కలర్ డ్రెస్ వేసుకున్నాను? తెలీదు రూపా. ఒక్క నిమిషం కళ్ళు మూసుకో. ఇప్పుడు నేనేం కలర్ డ్రెస్ వేసుకున్నాను? లెట్స్ బ్రేకప్ శంకర్. ఎస్, మనం విడిపోదాం. నేనేమైనా తప్పుగా అడిగానా శంకర్? అందరి అమ్మాయిలాగే కదా నేను ఆశపడ్డాను. నాకు ఎన్నో ఆశలున్నాయి శంకర్. నువ్వు హైటా నేను హైటా అని నువ్వు నన్ను ముట్టుకోవాలి, నన్ను అడుగుగిల్లాలి. అప్పుడు నేను సిగ్గుపడాలి, అది చూసి నువ్వు ఆనందించాలి. ఎక్స్పెక్ట్ చేయనప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను కౌగిలించుకోవాలి, సర్ప్రైజ్ చేయాలి. ఇలా ఎన్నో. ఓకే రూపా, అందుకనే సారీ చెప్తున్నా కదా. నో శంకర్, నో. నువ్వెప్పటికీ మారవు, నువ్వు ఇంతే. లేదు, ఐ మేడ్ అప్ మై మైండ్. లెట్స్ కాల్ ఇట్ ఆఫ్. ఇది ఈ రోజుతో తీరిపోయేది కాదు. జీవితాంతం ఈ సమస్య ఉంటూనే ఉంటుంది. విడిపోదాం, అదే మన ఇద్దరికి మంచిది. ఇంకా 1 వీక్లో బ్యాంకాక్ వెళ్తున్నాను. ఫ్యామిలీతో అక్కడే సెటిల్ అయిపోతాం. ఇకపై నో మోర్ మీటింగ్స్, నో రీకన్సిడరేషన్స్, నో ఫోన్ కాల్స్, నథింగ్. ఈ క్షణమే నీ నంబర్ని నా ఫోన్లోంచి డిలీట్ చేసేస్తున్నాను. నీ జ్ఞాపకాల్ని కూడా అంతే. గుడ్ బై శంకర్. రూపా, గుడ్ డెసిషన్ రూపా. నువ్వు చెప్పింది కరెక్టే. నాకు లవ్ చేయడం రాదు. ఈ నిమిషమే నేను మారిపోయానంటే నువ్వు నమ్ముతావు చెప్పు? అమ్మాయిలు అన్నీ గుర్తుపెట్టుకుంటారు, కానీ అబ్బాయిలు ఏది గుర్తుపెట్టుకోరు. అందుకని ప్రేమ లేదని కాదు, అబ్బాయిలు తమ లవర్ని కలుసుకునేటప్పుడు వాళ్ళని వాళ్లే మర్చిపోతారు. నేను కూడా అంతే. నీ చెప్పుల సైజ్, డ్రెస్, నేను ప్రపోజ్ చేసిన డేట్ నాకు ఇప్పుడు ఏం గుర్తులేవు. కానీ వీటి కోసం నన్ను వదిలేసి వెళ్తానంటే పో.
నీకు నాకు ఒకటే డిఫరెన్స్. నీకన్నిటికీ లెక్క ఉంది, నాకు లెక్కలేనంత ప్రేమ ఉంది. విడిపోవడమే నీకు ఇష్టమైతే కనీసం అందులోనైనా నీకు ఇష్టమైనట్టు నడుచుకుంటాను. పో రూపా. అమ్మా నాకు కాఫీ. శంకర్ నేను ఓపెన్ చేసి చదవనా?